ప్రైజ్ లార్డ్. అందరికీ మన ప్రభువును రక్షకులను అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనమందరం బాగున్నాం. అంతే కదా, మన వల్ల మనం బాగున్నామా? దేవుని కృపను బట్టి, కేవలం ఆయన కృపను బట్టి మనం ఏమై ఉన్నామో సమస్తం ఆయన కృప. దేవుని యొక్క కృప కనికరమును బట్టి మనమందరము ఈ 2025 సంవత్సరం చివరి ఆదివారంలో ప్రవేశించాం. సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనుగ్రహించే ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 చివరి ఆదివారంలో మనం దేవుడు మన పక్షాన ఉంటూ, నీ పక్షాన నా పక్షాన ఉంటూ మనకి ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు చేస్తాడు. అవి లెక్కకు మించి ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి? లెక్కకు మించి ఉన్నాయి. అనేక కార్యాలు మన పట్ల చేస్తాడు. కాబట్టి మనం ఆయనకు ఆరాధించడానికి బద్దులమై ఉన్నాం. ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన మరుగుపరచాలి. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాలు చూసుకొని, వాయిస్ అయిపోయిందన్నా, కొన్ని లేఖన భాగాలు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. చాలా సమయం అయిపోయింది. నేను వచ్చేది 9:30 ఇక్కడికి ఉన్నా, కానీ మీరు రావడమే ఆలస్యమైంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుద్ది. ఎందుకంటే ఆలస్యం అవుతుండే. నేను వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ఆలస్యం అవుద్ది. ఓకేనా? సరే, చూద్దాం. కీర్తన గ్రంథము రండి. ఆరాధన కోసం కొన్ని లేఖన భాగాలు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. కీర్తన గ్రంథము, దావీదు కీర్తన 103. కీర్తన గ్రంథం 103 1-2 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి విగ్రహం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకూడదంటున్నాడు దావీదు భక్తుడు. దావీదు మహారాజు ఒక గొప్ప రాజుగా ఉంటూ, ఒక భక్తుడిగా ఉంటూ, ఒక ప్రవక్తగా ఉంటూ, దావీదు మహారాజు దేవుడు చేసిన మేలు వేటిని మరవకూడదు. నీ పక్షాన నా పక్షాన ఆయన ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో ఘనమైన కార్యాలు చేశాడు. వాటిని మరిచిపోకూడదు. మరిచిపోతే మనం దేవుని సొత్తు కాదు, దేవుని వెడలుగా మనం. కాబట్టి మనం అవసరం ఏంటంటే దేవుడు మన పక్షాన చేసిన మేలు, ఉపకారాలు, దేవుడు మన పక్షాన చేసిన మేలు, ఉపకారాల గురించి ఒకసారి మనం చూసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీ పక్షాన నాకు తోడుగా ఉంటూ ఎన్నో మేలు, ఉపకారాలతో నింపాడు. ఆయన చేసిన మేలు, దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉంటూ మనకు చేసిన మేలు, ఉపకారాలు ఏంటి ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఆరాధన వర్తమానంలో ప్రవేశించక ముందు ప్రభా నీ పాదాల పట్టుకుని బతిమలాడుకుంటూ నీ అభిషేకం నాపై ఉంచమని, ఇదిగో తండ్రి, కింద కూర్చున్న ప్రజలకి బోధించే యోగ్యత లేని వాడిని, జ్ఞానం లేని వాడిని, అయోగ్యాన్ని ప్రభా నీ కృప కనికరం చేత నన్ను అభిషేకించి వాడుకోమని, నాతో మాతో మాట్లాడమని, నిన్ను ఎలా గణపరచాలో, మహింపరచాలో, ఆరాధించాలో మాకు నేర్పించి సాయం చేయమని, నీ చేసిన మేలు ఉపకారాలు బట్టి ఆరాధించే వారిగా సిద్ధపరచమని ప్రభా మీరే సాయం చేసి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఇంకొకసారి కీర్తన గ్రంథం 103:1-2 చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. దేవుడు మన పక్షాన ఉంటూ మనకు చేసిన ఉపకారాలు ఏందో చేద్దాం. రండి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం
ఎజిస్కేల్ గ్రంథము 11వ అధ్యాయము పేజీ నంబరు 694. పేజీ నంబరు 694. పద్దెనిమిదవ వచనం. 11వ అధ్యాయము 18వ వచనం. ఎజిస్కేల్ గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. చదవండి, ఎవరైనా బిగ్గరగా చదవండి. వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న ఏయ క్రియలు చేయట మానుదురు. తాము చేసి ఉన్న ఏయ క్రియలు చేయట మానుదురు. ఒకప్పుడు నీ నా జీవితంలో మనము ఎలా ఉన్నామయ్యా అంటే, దేవుడు మన పక్షాన ఏం కార్యాలు చేశాడంటే, మొట్టమొదటిగా మనము ఏమైన క్రియలు చేసే వాళ్ళగా ఉన్నాము. ఎలా ఉన్నాము? ఏమైన క్రియలు, చెడ్డ క్రియలు, దేవుడికి ఇష్టమైన క్రియలు చేసే వాళ్ళగా ఉన్నాము. నేను ఆ జీవితాల్లో రక్షణ, మార్గస్సు, బాప్టిజం, పాప క్షమాపణ మనలో లేనప్పుడు ప్రేమైన దేవుని వల్ల ఎన్నో ఏమైన క్రియలు చేసే వాళ్ళగా ఉన్నాం. ఏ క్రియలు దేవుడికి అసహ్యకరమైన క్రియలు చేసే వాళ్ళగా ఉన్నాం. ఆ సమయంలో ఆ దేవాది దేవుని కుమారుడు ఆ పరమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి నీ కోసము నా కోసము తను కలవరిశిలో రక్తం కాచి ప్రాణం పెట్టి మన పాపాల కోసము, మన ఏమైన క్రియల కోసము, మన దోషాల కోసము ఆయన మరణించి ఆ ఏ క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలు చేసిన నిన్ను నన్ను ఈ రోజు ఈ దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి నడిపించి మంచి క్రియలు చేసేవారుగా చేశాడు, నిలబెట్టాడు. ఒకప్పుడు మన జీవితం చూస్తే ఎంతో శతకాల క్రియలు, ఎంతో ఏమైన క్రియలు, అసహ్యకరమైన క్రియలు, పాప క్రియలు చేసే నిన్ను నన్ను, దేవునికి అసహ్యకరమైన క్రియలు చేసే నిన్ను నన్ను ఈ రోజు దేవుడు నిన్ను నన్ను మంచి క్రియలు చేసేవాడిగా నిలబెట్టాడు. అందులో మంది ప్రభా, ఒకప్పుడు నా జీవితం నీకు ఇష్టం కాదని నీకు ఏమైనా క్రియలు చేసేవాడిగా ఉన్నాను. ఈ దినం నన్ను మంచి క్రియలు చేసేదానిగా నిలబెట్టావు. నీ శక్తిగా చేసుకున్నావు. నీ రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచావు. అందుని బట్టి నేను ఆరాధిస్తున్నా. ఒకప్పుడు మన జీవితం ఏమైన క్రియలు, చెడ్డ క్రియలు, పాప క్రియలు చేసేవాడు. ఇప్పుడు మంచి క్రియలు చేసేవాడుగా దేవుడు మనల్ని నిలబెట్టినందుకు ప్రభా, నువ్వు చేసిన ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు అని ఆరాధన చేయాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. 8:3. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, వ్యభిచారం చేయించుండగా పట్టబడిన అట్టి వారిని రాళ్ళను చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించింది కదా. ఆయనను నీవేమి చెప్తున్నామని ఆయన అడిగిరి. చాలమ్మా, అదల్లా ఆ స్టోరీ మనకు తెలిసింది. పాపం చేత పట్టబడిన ఒక స్త్రీ ఉంది, వ్యభిచారం చేసి. ఆమె పరిసయ్యులు, శాస్త్రులు తీసుకుని వచ్చి ప్రభు ముందు నిలవబెట్టి, మోసే ధర్మశాస్త్రంలో పాపం చేసిన వాళ్ళతో పట్టబడి సంపమని ఉంది కదా, నువ్వేం చేస్తావు అన్నప్పుడు ప్రభువు నేల మీద రాసుకుంటూ, చేతితో రాసుకుంటూ, మీలో పాపము లేని వాడు మొట్టమొదటిగా రాయితో అందుకుంటాయి. పాపం లేనివాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు తప్ప ఎవరు పాపం లేనివాడు ఎవరు లేరు. పరిశుద్ధి లోకంలో ఎవరు లేరు. ఆయన తప్ప, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పవిత్రుడు. దేవునికి అసహ్యకరమైన క్రియలు, ఏమైన క్రియలు చేసి పాపం చేత పట్టబడిన వారు మనందరము దారి తప్పిపోయి ఉన్నవారే, పాపంలో పడిపోయేవారే. అలాంటప్పుడు దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం, మన దోషాల
చేసినందుకు మొట్టమొదటిగా ఆయన ఆరాధన చేయాలి. పక్షాలు ఉంటూ దేవుడు మనకు చేసిన మొట్టమొదటి ఉపకారం ఏదంటే ఏమైనా క్రియలు చేసిన వాడు మనల్ని ఇప్పుడు మంచి క్రియలు చేసేవాడుగా చేశాడు, ఉంచాడు. అందుని బట్టి ఆయనకి ఆరాధన చేయాలి. మొట్టమొదటిగా రెండోది చూద్దాం. ఎజెస్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారిని శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతనాత్మని పుట్టించును. ఎజెస్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారిని శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి తిని చాలన్న. దేవుడు మన రక్షణ చేసింది ఏంటంటే మనం ఒకప్పుడు ఎట్లా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఆయన యొక్క దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క విధులను అనుసరించిన వారుగా ఉన్నాము. ఒకప్పుడు దేవుని ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడలను మనము అనుసరించిన వారుగా ఉండేవారము. ఇప్పుడైతే అనుసరించే వారుగా దేవుడు చేశాడు. అందుని బట్టి దేవునికి ఆరాధన చేయాలి. దేవుని ఆజ్ఞలు దేవుని విధుల్ని దేవుని యొక్క కట్టడల్ని అనుసరించిన వారుగా ఉన్న వాళ్ళని ఇప్పుడు దేవుడు మన పక్షానంటూ మన కోసం తన ప్రాణం పెట్టి దేవుని యొక్క ఆజ్ఞలు విధులు గైకొనే వారుగా అనుసరించే వారుగా చేసినందుకు ఆరాధన చేయాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉంటాయి చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం. దేవుని యొక్క ఆజ్ఞలు విధులు 1 నుంచి 15 వరకు అదల్లా చదువుకుంటే చాలా ఉంటాయి. అదల్లా అవసరం లేదు మనకి. కొన్ని చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం చదవం. నీ తండ్రిని తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవి మనం ఒకప్పుడు మన జీవితం చూస్తే మనము దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క విధులను గైకొన్న వారుగా ఉన్నాము. ఇప్పుడు మన పక్షాన దేవుడు మనకు ఏం మేలు చేశాడంటే ఒకప్పుడు వ్యభిచరించే జీవితం ఉండేది, ఒకప్పుడు దొంగిలించే జీవితం ఉండేది, ఒకప్పుడు అబద్ధ జీవితం ఉండేది, అబద్ధం ఆడేవారుగా ఉండేవాళ్ళము, అబద్ధ సాక్ష్యం చెప్పేవారుగా ఉండేవాళ్ళము, ఒకప్పుడు పొరుగువారి ఇల్లు ఆశించేవారుగా ఉండేవాళ్ళము. ఇవన్నీ మనలో ఉండేవి. ఆ కార్యాన్ని తీసేసి ఆ దేవుని యొక్క ఆజ్ఞలు విధులని గైకొన్న వారుగా చేసినందుకు ప్రభా ఒకప్పుడు నా జీవితము నీ ఆజ్ఞలు నీ కట్టలను నీ విధులను గైకొన్న వారుగా ఉన్నాను. నన్ను ఇప్పుడు వాటిని గైకొన్న వారుగా ఒకప్పుడు నేను దొంగగా అబద్ధముడిగా మోసముడిగా వ్యభిచారముడిగా ఉన్నాను, పాపులై ఉన్నాను, పొరుగువారి ఇల్లు ఆశించే వారుగా ఉన్నాను. ఇప్పుడు వాటన్నిటి నుంచి నాకు విడిపించావు, నీ ప్రాణం పెట్టి నన్ను విడుదల కలిగించావు. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను, అందుని బట్టి నిన్ను ఆరాధిస్తున్నానని ఆయన ఆరాధించాలి, ఆయన గనపరచాలి, ఆయన మదిపరచాలి. దేవుడు మన పక్షానికి మనకు చేసిన మేలు ఉపకారం లేదు. మొట్టమొదటిగా ఏ ఉపకారం చేశాడు? ఏమైనా క్రియలు చేసిన మమ్మల్ని మంచి క్రియలు చేసేవాడిగా చేసినందుకే ప్రభానికి వందనాలని చెప్పాలి. ఏమైనా క్రియలు చేసేవాడు మొట్టమొదటిగా మంచి క్రియలు చేసేవాడిగా మార్చాడు. ఆయన చేసిన ఉపకారం. రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞలు కట్టలే గైకొన్న వారుగా ఉన్నాం. ఇప్పుడు గైకుంటున్నామా? విరోధంగా ఉంటున్నామా? విరోధంగా ఉంటే ఆరాధన చేయొద్దు. ఇంకా గైకొని మనం మార్చే జీవితం మార్చుకుంటే జీవితం మార్తేనే ఆయన గనపరచాలి, ఆరాధన చేయాలి. ఇంకా పాత రోజు జీవితంలోనే ఉంటే ఆరాధన చేయొద్దు. దేవుడు మన పక్షాలు ఉంటూ మనకు చేశాడు. ఆయన విధులు గైకొనే వారిగా, ఆయన ఆజ్ఞలు కట్టలు గైకొనే వారిగా మనల్ని చేసినందుకు సిద్ధపరిచినందుకు ప్రభావిని ఆరాధిస్తున్నందుకు చేయాలి, ఆరాధన చేయాలి. మూడోది చూద్దాం రండి. ఎజెస్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం మళ్ళీ చదవండి. గట్టిగా చదవండి. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి
దేవుని క్రియలు చేసిన మనల్ని మంచి క్రియలు చేసే వాళ్ళగా సిద్ధపరిచాడు. అందుని బట్టి ఆరాధన చేయాలి. రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞలు విధులను గైకొన్న వారు ఒకప్పుడు, ఇప్పుడు గైకొన్నట్టుగా చేసినందుకు ఆయన్ని ఆరాధన చేయాలి. మూడవదిగా మనలో ఒకప్పుడు రాతి గుండె ఉండేది. ఎలాంటి గుండె? రాతి గుండె. ఇప్పుడు ఎలాంటి గుండె పెట్టి తీసుకొచ్చాడు, మార్చాడు దేవుడు? మాంసపు గుండెను. ఒకప్పుడు నాది రాతి గుండె, రాతి లాంటి గుండె ప్రభువా, ఇప్పుడు మాంసపు గుండెలాగా సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. రాయి కదులుతారా? కదలదు, స్థిరంగా అలా ఉండిపోద్ది. రాయికి చలనం ఉందా? చలనం లేదు. రాయ తన భావోద్వేగాల్ని చెప్తుందా? తను కొడితే ఏమైనా స్పందిస్తుందా? మనుషులకి అపాయకర స్థితి, ప్రమాదం జరిగినప్పుడు ఏమైనా స్పందిస్తుందా? అదే రాతి గుండె అంటే కఠినమైన గుండె. ఒక మనుషుడు అపాయకర స్థితిలో ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా కనికరము, జాలి, దయ చూపించని గుండెలా ఉన్న మనల్ని ఇప్పుడు కనికరము, జాలి, దయ, ప్రేమ చూపించే గుండెగా, అది మాంసము లాంటి ముద్దలాంటి గుండెగా మనల్ని చేసినందుకు ప్రభా, ఒకప్పుడు నేను కనికరం లేని దానిగా, కనికరం లేని వాడిగా, ప్రేమించిన దానిగా, ప్రేమ చూపిన వాడిగా ఉన్నాను. ఇప్పుడు నీ ప్రేమను కనబరుస్తున్నాను. నా హృదయాన్ని మార్చావు, నా గుండెను మార్చావు. రాతి గుండెగా నేను కదలలేక స్థిరంగా ఏమీ చేయని స్థితిలో ఉన్నప్పుడు నాకు ప్రభా నువ్వు మాంసం గుండెగా చేసి నీ ప్రేమను చూపించే జీవితం నాకు ఇచ్చావు. కనికరాన్ని చూపించే, దయని చూపించే గుణాన్ని నాకు కలగజేస్తావు. అందులో వాటి నీకు ఆరాధిస్తున్నా, నేను గణపరుస్తున్నా, నేను మయంపరుస్తున్నా. నేను ఆయన ఆరాధన చేయాలి, ఆయన కనపరచాలి. ఒకప్పుడు మన జీవితాల్లో రాతి గుండె పరో కుదరతించడానికి పరో దేవుడు మోసే ఎన్నిసార్లు హెచ్చించినా కఠిన హృదయము, జాలి లేని హృదయము, ధైర్యాన్ని హృదయము, పరువు లాంటి రాతి గుండెని తీసేసి నీకు నాకు తన యొక్క మాంసపు గుండెని పెట్టాడు. అందుని బట్టి ప్రభా నీకు వందనాలని ఆయనకు ఆరాధన చేయాలి. కఠిన హృదయాన్ని తొలగించి మాంస హృదయాన్ని ఇచ్చినావు ప్రభా, నీకు వందనాలు అని ఆరాధన చేయాలి. మొట్టమొదటిగా దేవుడు మన పక్షాన్ని మనకు చేసిన మేలేంది? ఏమైనా క్రియలు చేసేవాడు, మంచి క్రియలు చేసేవాడుగా సిద్ధపరిచాడు, వందనాలు చెప్పాలి. రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞలు విధులు గైకొన్న వాళ్ళు, అంటే మనము పాటించిన వాళ్ళు ఇప్పుడు అనుసరిస్తున్నాం. విధులు, ఆజ్ఞలు, కట్టలను అనుసరిస్తున్నాం కాబట్టి వందనాలు చెప్పాలి, ఆరాధన చేయాలి. మూడవదిగా రాతి గుండె కూడా మనల్ని తీసివేస్తే మాంసం గుండె ఇచ్చినటికి, అందుని బట్టి దేవునికి మనం ఆరాధన చేయాలి. నాలుగో చూద్దాం యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. నాలుగవదిగా దేవుడు మన పక్షాన చేసిన మేలు ఉపకారాలు ఏంటంటే వారికి ఏక మనసు కలగజేసి. ఒకప్పుడు మన జీవితంలో ఏక మనసు లేదు. ఏక మనసు అంటే అందరూ ఒకే మనసు, అందరూ ఒకే మాట మీద ఉండడం, ఐక్యత లేదన్నమాట. ఏక మనసు లేదు, ఐక్యత లేని జీవితం, అసమాధానమైన జీవితము. అలాంటిది తీసివేసి ఏక మనసు, అందరూ ఒకే మాట, అందరూ ఐక్యత కలిగి చేసినందుకు ప్రభానికి వందనాలు. ఏక మనసు లేని నన్ను ఏక మనసుతో నీ పరిస్థితులందరితో ఏకీవించే మనసు ఇచ్చావు. ఒకప్పుడు ఒకరు పరిస్థితులతో ఏకీవించే మనసు లేదు, పరిస్థితులతో అసమాధానంగా ఉన్న నన్ను ఈ దినము ఈ రోజు సమాధాన పరిస్థితి, ఈ దినము అందరూ ఏకీవించే మనసు, ఏక మనసు నాకు ఇచ్చావు ప్రభా. అందులో బట్టి నిన్ను ఆరాధిస్తున్నా. ఏక మనసు లేని నన్ను ఏక మనసు ఇచ్చావు. అసమాధానంగా ఉన్న నన్ను సమాధానం ఇచ్చావు. పౌలు శీల చూడండి, శరసాలలో బంధించబడ్డారు. దేవుని స్వార్థ చెప్తూ ప్రకటిస్తూ పౌలు శీల శరసాలలో బంధించినప్పుడు సంఘమంతా కలిసి ఎలా ప్రార్థన చేసిందండి? సంఘమంతా కలిసి వివిడిగా ప్రార్థన చేశారా? ఎలా కలిసి? ఏక మనసు కలిగి అందరూ ఏకీవించి చేసినప్పుడు ఏం జరిగింది? సరసాల పునాదులు
కదిలించబడ్డాయి. శవశాల పునాదులు ఏమంటే కదిలించబడింది. శవశాల పునాదులు. యాక మనిషికి అంత శక్తి, అంత బలం ఉంటుంది. ఒక్కరు 1000 మందితో, ఇద్దరు 10,000 మందితో సమానం అన్నాడు దేవుడు. ఒక్కరు ప్రార్థన చేస్తే 1000 మంది దాకా, ఇద్దరు ప్రార్థన చేస్తే 2000 అవ్వాలి కదా. మరి ఎంత అయింది? 10 రెట్లు పెరిగింది, 10,000 మంది అయింది. అంటే యాక మనసుతో, మనం యాకాత్మతో కలిగి అందరూ ఏకీవించి ప్రార్థన చేస్తే అంత శక్తి మనకి, అంత బలము మనకి. కాబట్టి ఒకప్పుడు యాక మనసు లేని నీకు నాకు, అసమాధానంగా ఉన్న నీకు నాకు ఆ అసమాధాన్ని తీసివేసి అందరితో ఏకీవించే మనసు, అందరితో సమాధాన పరిచే మనసు నాకు ఇచ్చినావు ప్రభా, అందరి బట్టి నేను ఆరాధిస్తున్నా అని ఆయన్ని ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. ఈ 2025వ సంవత్సరం చివరి ఆదివారంలో ప్రభా నాకు గణపతి నేను ఆరాధించే భాగ్యాన్ని ధనితిని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నా కుటుంబాన్ని, సంఘం పట్ల, మా కుటుంబం పట్ల, నా పట్ల నువ్వు చేసిన వేలు ఉపకారాలు బట్టి నేను ఆరాధిస్తున్నా, నేను పూజిస్తున్నా, నేను గణపరుస్తున్నా, నేను మహిమపరుస్తున్నా అని ఆయన మహిమపరచాలి, ఆయన కనపరచాలి, ఆయన ఆరాధించాలి. మౌనంగా ఉండదు. ప్రేమ దేవుడు వెళ్ళారా 2025 సంవత్సరం శివ ఆధారంలో నిన్ను ఈ సన్నిధిని నడిపించి ప్రవేశపెట్టాడు. అందులో బట్టి ఆయన గణపరచాలి. యాక మనసు లేని నన్ను యాక మనసు కలిగి, యాక ఆత్మ కలిగి అందరితో ఏకీవించే మనసు నాకు ఇచ్చినావు ప్రభా, నీకు వందనాలని ఆయన ఆరాధించాలి. ఆయన ఏం చేయాలి? మనం ఆరాధన చేయాలి. మొట్టమొదటిగా ఏమైనా ఆరాధన చేయాలి? ఏమైనా క్రియలు చేసి నన్ను మంచి క్రియలు చేసే వాళ్ళని సిద్ధపరచావు, అందుని బట్టి నేను వందనాలు. రెండోదిగా దేవుని యొక్క ఆజ్ఞలు, విధులు, కథనాలు గైకొనడం నాకు గైకొన్న వారిగా చేసినందుకు వందనాలు ప్రభా అని చెప్పాలి. మూడవదిగా రాత్రి హృదయం తీసివేసి మానసిక హృదయం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. నాలుగవదిగా ఏకీవించే మనసు లేదు నాకు, ఏకీవించే మనసు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలని చెప్పాలి. ఐదవదిగా చూద్దాం యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం మళ్ళీ చదవండి. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. చాలు, నూతన ఆత్మను పుట్టింతును. నూతన ఆత్మలైన నన్ను నిన్ను దేవుడు నూతనమైన ఆత్మని సిద్ధపరిచాడు. యెహెజ్కేలు గ్రంథము 36 చూడండి ఒకసారి. 36 యెహెజ్కేలు గ్రంథం 36 26 చదవండి. నూతన హృదయం నీకు ఇచ్చిదను, నూతన స్వభావం నీకు కలగజేసిదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండె మీకు ఇచ్చిదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొన వారుగాను మిమ్మల్ని చేసేదను. నేను మీకు పితలకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉండరు, నేను మీకు దేవుడై ఉందును. నూతన ఆత్మ, నూతనమైన ఆత్మ మనలో ఉన్న ఆ పాపపు ఆత్మని, మనలో ఉన్న అపవిత్రమైన ఆత్మని తీసివేసి ఆ నూతనమైన జీవితం నీకు నాకు దయచేశాడు. నూతనమైన మనస్సు, నూతనమైన హృదయము. ఆ హృదయము మోసకరమైంది, ఆ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, అలాంటి హృదయాన్ని తీసి, ఆ మోసకరమైన హృదయాన్ని తీసి, ఆ వ్యాధి కలిగిన హృదయాన్ని తీసివేసి నీకు నాకు నూతన ఆత్మను, నూతన జీవితాన్ని, ఆ పాత మోత జీవితము, అపవిత్రమైన జీవితము, మోసకరమైన జీవితము, ఆ అసహించుకునే జీవితము, పనికిమాలిన జీవితము, అందరితో అనేక మాటలు, నిందలు, అవమానాలు అనే జీవితము, అనేకలతో అనేక అవమానకరమైన మాటలు, నిందాకరమైన జీవితం, మోసకరమైన జీవితం, సాక్ష్యం లేని జీవితము, తాగుడు జీవితము, బానిసత్వ జీవితము, మోసం చేసే జీవితము, వీటన్ని
అన్నిటినీ అలాంటి జీవితాన్ని తీసేసి నూతనమైన జీవితము, నూతన ఆత్మను నీకు నాకు కలిగజేస్తావు ప్రభా. నాలో నా ఆత్మ మోసకరమైంది, వ్యాధి కలిగిన హృదయము అలాంటివి తీసేసి నాకు ప్రభా నూతన ఆత్మను నూతనంగా నాలో కలిగజేస్తావు. ఆ పరిశుద్ధాత్మ నాలో ఉంచావు. అందుకే నిన్ను ఆరాధిస్తున్నా అని ఆయన ఆరాధించాలి. నూతన ఆత్మ మనలో ప్రవేశపెట్టాడు దేవుడు. నూతనం ఆ ఆత్మ పాపంలో జీవిస్తే, పాపంలో చనిపోతే అది నిత్య నరకానికి పోతుంది ఆత్మ. అలాంటి ఆత్మని ఆయన మన పాపాల కోసం, మన దోషాల కోసము ఈ లోకానికి వచ్చి, ఈ పరమ నుంచి దిగి వచ్చి ఆయన కలవరి శిలువలో కన్నీరు కార్చి రక్తాన్ని సిందించి మన కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను ఆ నిత్య రాజ్యంలో ఉండాలని, ఆ పరలోక రాజ్యంలో ఉండాలని, ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మళ్ళీ పోవాలంటే పాపంలో జీవించి పాపంలో మరణిస్తే ఆ ఆత్మ పాపంలో నిత్య నరకంలో కాలిపోతుంది. అగ్ని ఆరదు, పురుగు సాగదు. అగ్నిలో యుగాలు మనం ఆత్మ నశించిపోవాలి, ఆత్మ కాలిపోతూ ఉండాలి. అందుకోసమే ఆయన తన ప్రాణం పెట్టి నీకు నాకు ఆ నూతన ఆత్మను ఇచ్చాడు. నూతన ఆత్మను ఇచ్చాడంటే మన పాపాలు క్షమించాడు, మన దోషాలు కొట్టివేశాడు, మన అపరాధాలు కొట్టివేశాడు. అదే నూతన ఆత్మ, నూతన జన్మ. నూతన జన్మ అంటే బాప్తిస్మం తీసుకున్నాం కదా, మన పాపాలు క్షమించబడ్డాయి కదా. అదే మోసకరమైన ఆత్మ. అదే పాపాలు క్షమించబడ్డాయి అంటే మనం నూతన ఆత్మని పొందుకున్నాము. నూతన ఆత్మను ఆయన దయచేసాడు మనకి. అందుని బట్టి ప్రభా నూతన ఆత్మను నాకు ఇచ్చినందుకు, నా పాపాలు క్షమించినందుకు నీకు వందనాలు అని ఆయనకు ఆరాధన చేయాలి. ఆ రోజుగా చూద్దాం రండి. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూసి కన్నులు కలిగి చూడకై ఉన్నారు, విను చెవులు కలిగి వినకై ఉన్నారు. చాలన్న. నరపుత్రుడా తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించి ఉన్నావు. మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే తిరుగుబాటు చేసే ఒక స్వభావం ఉండేది. ఎలాంటి స్వభావం ఉండేది? తిరుగుబాటు చేసే స్వభావం, తిరగబడే స్వభావం, సంఘం పైన తిరగబడే సావాసం, పరిశుద్ధుల పైన తిరగబడే సావాసం, దేవుని ప్రజల పైన తిరగబడే సావాసం, సేవకుల పైన తిరగబడే స్వభావం ఉన్న నిన్ను నన్ను ఆయన కలవశంలో కాచిన రక్తం ద్వారా లోబడే జీవితం ఇచ్చాడు. ఇప్పుడు ఒకప్పుడు తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన స్వభావం మనల్ని ఆయన ఎలా మార్చాడు? లోబడే జీవితం, వాక్యానికి లోబడే జీవితం, సాధనకి లోబడే జీవితం, పరిశుద్ధులకి లోబడే జీవితం, పరిశుద్ధుల మాటకి లోబడే జీవితం. లోబడిన జీవితం ఉన్న నీకు నాకు, తిరుగుబాటు స్వభావం కలిగిన నీకు నాకు ఆయన ఆ జీవితాన్ని తీసేసి లోబడే జీవితం ఇచ్చాడు. అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఇచ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండెను. చాలమ్మా. సౌలు తన జీవితంలో ఒకప్పుడు ఎలా ఉండేవాడు? తిరుగుబాటు స్వభావం, దోషకుడిగా, అంతకుడిగా, హింసకుడిగా ఉండేవాడు. సంఘాన్ని, పరిశుద్ధుల్ని దూషించే స్వభావం, హింసించే స్వభావం, చిత్రహింసలు పెట్టే స్వభావం. సౌలు జీవితంలో అయితే హత్య చేసే స్వభావం, నరహత్య, నరులు సంపించే స్వభావము, ఏ దోషము ఏ తప్పు చేయకుండానే పరిశుద్ధ బిడ్డల్ని, దేవుని ప్రజల్ని, దేవుని బిడ్డల పైన దాడి చేసి వాళ్ళకి హత్య చేసే స్వభావం సౌలులో ఉండేది. అలాంటి తిరుగుబాటు స్వభావం కలిగిన నిన్ను నన్ను, హింసించే స్వభావం కలిగిన నిన్ను నన్ను దేవుడు తన వాక్యం ద్వారా
దర్శించి నీకు నాకు నీలో నాలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని తీసివేసి లోబడే జీవితం ఇచ్చాడు, నెమ్మదిగా ఉండే జీవితం ఇచ్చాడు, తిరుగుబాటు లేని జీవితం ఇచ్చాడు, సంఘాన్ని ప్రేమించే జీవితం ఇచ్చాడు, సహోదరుని ప్రేమించే జీవితం ఇచ్చాడు. అందుని బట్టి ప్రభా ఒకప్పుడు నా జీవితము సౌలులాగా అపొస్తలుడైన పౌలుగా మాత్రమేలాగా సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం ఎట్లా ఉండేదో నా జీవితం కూడా అట్లనే ఉండేది. తిరుగుబాటు స్వభావము, దూషించే స్వభావము, హత్య చేసే స్వభావము, దూషపడిగా ఉండే స్వభావం ఉండేది. ఇప్పుడు నా జీవితాన్ని మార్చావు, లోబడే జీవితం ఇచ్చావు, ప్రేమించే జీవితం ఇచ్చావు, సమాధానంగా ఉండే జీవితం ఇచ్చావు. అందుని బట్టి నీకు వందనాలని ఆయన ఆరాధన చేయాలి, ఆయనకి ఆరాధన చేయాలి. మనం మొట్టమొదటిగా ఏమైనా క్రియలు కలిగి నీకు నాకు మంచి క్రియలు కలిగే జీవితం ఇచ్చాడు. అందుని బట్టి దేవుడు మన పక్షాన ఉపకారం చేశాడు, ఆరాధన చేయాలి. రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞలు విధులు గైకొలను మనకి గైకొన వారిగా చేసినందుకు ఆయనకు ఆరాధన చేయాలి. మూడవదిగా రాజులను తీసేసి మాసపు పూజను ఇచ్చినందుకు ప్రభానికి వందనాలని చెప్పాలి. నాలుగవదిగా ఏక మనసు లేని మనల్ని ఏక మనసు ఏకీభవించే మనసు ఇచ్చినందుకు ఆరాధన చేయాలి. ఐదవదిగా ఏదమ్మా నూతన ఆత్మను కలిగేసినందుకు ఆరాధన చేయాలి. ఆరోదిగా తిరుగుబాటు స్వభావం కలిగి జీవిస్తున్న పౌల్లాని జీవితం కలిగి జీవిస్తున్న నన్ను సౌలులా ఉన్నప్పుడు సౌలు ఎలా జీవించాడో పౌలుగా మార్చబడక ముందు ఆ స్వభావంలో జీవించిన నన్ను లోబడే జీవితం నేర్పించావు ప్రభా, నీ వాక్యానికి లోబడే జీవితం ఇచ్చావు. అందుని బట్టి ఆరాధిస్తున్నాను, ఆరాధన చేయాలి. చివరిగా పాయింట్ చూసుకుని మనం ఆరాధనలు ప్రవేశిస్తాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం మరొకసారి చదువుకుందాం. నరపుత్రుడా, తిరుగుబాటు చేయవారి మధ్య నీవు నివసించుచున్నావు, వారు ద్రోహులై ఉండి చూసి కన్నులు కలిగి చూడకున్నారు, విని చెవులు కలిగి చాలక చూసి చెవులు కలిగి చూసి కన్నులు కలిగి చూడకున్నారు. అంటే ఎట్లా ఉన్నారు? ఆత్మీయ నేత్రాలు బుద్ధితనంతో ఉంది, అంతే కదా. ఆత్మీయ నేత్రాలు ఎట్లా ఉన్నాయి? బుద్ధితనంతో. కన్నులు ఉన్నాయి కానీ చూడలేకపోతున్నారంటే పాపంలో ఉన్న శాపంలో దోషంలో ఉన్న ఆత్మీయ నేత్రాలు మనోనేత్రాలు మూయమై ఉన్నాయి. ఆత్మీయ మనోనేత్రాలు బుద్ధితనంతో ఉంది. అలాంటి జీవితంలో జీవిస్తున్న నిన్ను నన్ను దేవుడు మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఒకప్పుడు మనం పాపంలో దాసములో అపరాధంలో మోసములో నిందలో జీవిస్తున్న నిన్ను నన్ను వాటన్నిటినీ తీసివేసి మన ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడ్డాయి. అపోస్తుల కార్యాలయం చూడండి, అపోస్తులైన పౌలు ఇక్కడ అపోస్తులైన పౌలు ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 17 చదవండి. 17, 18. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతుల నుంచి సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పౌలుగా మార్చబడక ముందు మనోనేత్రాలు బుద్ధితనంతో ఉన్నాడు. తిరుగుబాటు చేసే స్వభావం, ప్రజల్ని హింసించే స్వభావం కలిగిన సౌలు జీవితము పౌలుగా మార్చబడిన తర్వాత ఎలా మార్చబడింది? ఆ ఆత్మీయ మనోనేత్రాల బుద్ధితనము తీసివేయబడి ఆయన బాప్తీసం పొందుకున్న తర్వాత ఆ సౌలై ఉన్న సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడ్డాడు. ఆ ఆత్మీయ మనోనేత్రాల బుద్ధితనం తొలగించబడింది. మన జీవితంలో కూడా ఒకప్పుడు పాపం అంటే ఎంతో ఇష్టంగా ఉండే మనల్ని ఆ పాపం అంటే అసహించుకునే జీవితం ఇచ్చాడు. అది ఆత్మీయ మనోనేత్రాల బుద్ధితనం నుంచి విడుదల పొందడం అంటే అది. పాపానికి ఇష్టపడే వ్యక్తి ఆ పాపాన్ని అసహించుకునే వ్యక్తిగా చేయబడమే.
ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడ్డాడని అంటే ప్రభా ఒకప్పుడు నేను పాపంలో మనోనేత్రాల గుడితనంలో జీవిస్తున్న నన్ను నా మనోనేత్రాల గుడితనం తొలగించి అను మనోనేత్రాల గుడితనం తొలగించినావు, అందరి మధ్య నేను ఆరాధిస్తున్నానని ఆయన ఆరాధన చేయాలి. దేవుడు మన పక్షాన్ని చేసిన ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు ఉన్నాయి, వాటిని బట్టి ఆయన మనము ఆరాధించేవారుగా చేయాలి. దేవుడు మన పక్షాన్ని ఏమి చేశాడు? మొట్టమొదటిగా ఏమైనా క్రియలు కలిగిన మనల్ని మంచి క్రియలు కలిగే వారిగా, మంచి జీవితం జీవించే వారిగా, ఒక సాక్షాత్మైన జీవితం జీవించే వారిగా చేసినందుకు వందనాలు చెప్పాలి. రెండవదిగా ఆయన యొక్క ఆజ్ఞలు కట్టలు విధులు గైపడం మనము ఇప్పుడు గైపడే వారిగా చేసినందుకు ప్రభానికి వందనాలను ఆరాధన చేయాలి. మూడవదిగా రాతి గుండెగా కలిగి ఉన్న మనల్ని మాసం గుండెలా సిద్ధపడినందుకు వందనాలు చెప్పాలి. నాలుగోదిగా ఏక మనసు ఏకీపించే మనిషి లేనా నీకు నాకు ఏకీపించే మనసు ఇచ్చావు ప్రభా అని వందనాలు చెప్పాలి. ఐదోదిగా నూతన ఆత్మను నాలో కలగజేసావు, అందరి మధ్య నేను ఆరాధిస్తున్నాను ఆరాధన చేయాలి. ఆరోజుగా తిరుగుబాటు స్వభావం చేస్తే నిన్ను నన్ను లోబడే జీవితం ఇచ్చినందుకు వందనాలు ప్రభాని వందనాలు చెప్పాలి. ఏడోదిగా నా యొక్క ఆత్మీయ గుడితనం తొలగించావు ప్రభా, నా మనోనేత్రాల గుడితనం తొలగించినందుకు నీకు వందనాలని ఆయనకి ఆరాధన చేయాలి. అతి ఆరాధన చేయగా దేవుడు జీవించును గాక. ఒక పాట పాడుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి.